Dear students, last class మనం low temperature physics సంబంధించిన ఇంట్రొడక్షన్ ఏంటి, వాట్ ఈస్ ది డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్, అంటే అల్ప ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఏ పద్ధతి ఉపయోగించి మనం పొందవచ్చు, అలాగే ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి అనేది మనం చూసాం. ఇక ఈ క్లాస్లో జౌల్ కెల్విన్ కూలింగ్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది, అంటే జౌల్ కెల్విన్ శీతలీకరణం, దీనికి సంబంధించిన సమీకరణాన్ని ఈ క్లాస్లో మనం డెరైవ్ చేద్దాం. గత చాప్టర్లో మనం జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి సంబంధించిన ఈక్వేషన్ ఒకటి డెరైవ్ చేయడం జరిగింది. దానికి ఏమొచ్చింది అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే, దానికి ఏమొచ్చింది, ∂T/∂P at constant h is equal to 1/Cp into 2a/RT minus d అనే ఎక్స్ప్రెషన్ మనం అక్కడ కోఎఫిషియంట్కి, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి ఈక్వేషన్ డెరైవ్ చేసాం. జౌల్ కెల్విన్ కూలింగ్ శీతలీకరణానికి సమీకరణం, అంటే ఇంచుమించుగా రెండు ఒకే సమీకరణాన్ని మనకు సూచిస్తాయి. తర్వాత వాటిని కంపేర్ చేసి మనం చూద్దాం. ఫస్ట్ జౌల్ కెల్విన్ కూలింగ్ అనేది మనం ఏ విధంగా చేస్తాం అనేది మనం చూస్తే, లెట్ us కన్సిడర్ ఏ సిలిండర్, నాన్ కండక్టింగ్ సిలిండర్, అంటే విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్. అంటే టోటల్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎడియాబాటిక్ మేనర్లో జరుగుతుంది, అంటే స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సో ఇట్ ఈస్ separated by a porous plug into two chambers. దీన్ని 2 chambers గా porous plug G అనేది సెపరేట్ చేస్తుంది అని అనుకుంటే, ఇట్ ఈస్ ఫిటెడ్ విత్ 2 నాన్ కండక్టింగ్ పిస్టన్స్, రెండు అవకవాహక పదార్థంతో నిర్మించబడిన ముషలకాలు. సో ఛాంబర్ ఏ, ఛాంబర్ బి అని అనుకుంటే, ఛాంబర్ ఏలో మనం ఏ గ్యాస్ని అయితే మనం జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేయాలనుకుంటున్నాం ఆ గ్యాస్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినప్పుడు ఇదంతా కూడా త్రూ పవర్స్ ప్లగ్ ఏ టు బి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ సందర్భంలో ఛాంబర్ ఏలో ప్రెషర్ P1, ఛాంబర్ బిలో ప్రెషర్ P2. ఇక్కడ ఇనీషియల్ వాల్యూమ్ అంటే ఛాంబర్ ఏలో ఫస్ట్ వాల్యూమ్ P1, ఇక్కడ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్టర్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ V2 అని అనుకుంటే, ఇక్కడ మనకి ద వర్క్ అంటే టోటల్ వర్క్ డన్ ఎంత అనేది మనం చూస్తే, హియర్ దేర్ ఆర్ 2 types ఆఫ్ వర్క్స్. రైట్ సైడ్ ఆఫ్ ది పోరస్ ప్లగ్ G, సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ది సిస్టమ్, అంటే వ్యవస్థ మీద కొంత పని జరిగింది. దీనికి సంబంధించిన డెరివేషన్ ఇంతకుముందు థ్రాట్లింగ్ ప్రాసెస్లో గత క్లాస్లో, అంటే గత చాప్టర్లో మనం చేసాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం యూజ్ చేసుకున్నాం. అలాగే ఛాంబర్ బిలో చూస్తే సమ్ ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ డన్ బై ది సిస్టమ్, అంటే ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. వ్యవస్థ మీద జరిగిన పని సైన్ కన్వెన్షన్ ప్రకారం నెగిటివ్, వ్యవస్థ చేసిన పని పాజిటివ్. కాబట్టి అక్కడ మనం ఆల్రెడీ మనం ఇండికేటర్ డయాగ్రామ్ సంబంధించిన ఈక్వేషన్ W = dW = PdV ఈక్వేషన్ నుంచి నెట్వర్క్ డన్ మనం చూస్తే, మనకి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు P1 V1. సో ఇది మనకి నెగిటివ్ వర్క్ అవుతుంది, వ్యవస్థ మీద పనిచేస్తుంది కాబట్టి. ఇక అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. ఇది ఎలా వచ్చిందంటే, దీన్ని ప్రాపర్ లిమిట్స్ మధ్య మనం ఇంటిగ్రేట్ చేసి ఫైనల్గా మనం దీన్ని డెరైవ్ చేయడం జరిగింది. అంటే dW = PdV ఈక్వేషన్ యూజ్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వర్క్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఒకసారి కావాలనుకుంటే ఈ థ్రాట్లింగ్ ప్రాసెస్ గురించి, అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఎఫెక్ట్ గురించి మనం చెప్పినప్పుడు అక్కడ మనం చెప్పుకున్నాం, అది మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నెట్వర్క్ డన్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ ఎంత అవుతుంది మనకి, P2 V2 మైనస్ P1 V1 ఈజ్ ది నెట్వర్క్ డన్ బై ది సిస్టమ్. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ వర్క్. In addition to this external work, there is some internal work. అంటే ఈ బాహ్య పనికి అదనంగా మనకి అంతర్గతంగా కొంత పని వాయువు చేయడం అనేది జరుగుతుంది. ఇంతవరకు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుంటే, ఇది ఎందుకు వస్తుంది అంటే, డ్యూ టు ది ఇట్ ఈస్ అగెన్స్ట్ టు ది ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షనల్ ఫోర్సెస్, అంటే అణువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఈ అంతర్గతమైన పని చేయడం అనేది జరుగుతుంది. అంటే వాటి యొక్క స్థానాలను నిలబెట్టుకోవడం కోసం అవి ఈ అదనంగా కొంత పని చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఈ
మాలిక్యూల్స్ మీద సమ్ ఎడిషనల్ ప్రెజర్ పనిచేయడం అనేది జరుగుతుంది. దిస్ ఎడిషనల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు A/V². ఈ అదనపు పీడనం ఎంత అవుతుంది అంటే A/V²కి సమానం అవుతుంది. కాబట్టి మనకి ఐడియల్ గ్యాస్కి రియల్ గ్యాస్కి ఉన్న ఎక్స్ప్రెషన్లో మనం చూస్తే PV = RT అనేది మనకి ఐడియల్ గ్యాస్ ఎక్స్ప్రెషన్ అయితే P + A/V² అని రాస్తాం వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. అంటే దిస్ ఈజ్ ఎడిషనల్ ప్రెషర్ అన్నమాట. ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షనల్ ఫోర్సెస్కి ఎగెనిస్ట్గా కొంత వర్క్ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేస్తే ఎడిషనల్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్. అంటే ఇది అంతర్గతంగా మనకి ఈ పని జరగడం అనేది జరుగుతుంది. సో ఈ వర్క్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఈజ్ అంటే ఇక్కడ దీన్ని W1 అని ఇది W2 అని అంటే ఎక్స్టర్నల్ వర్క్ W1 అని ఇంటర్నల్ వర్క్ W2 అని అనుకుంటే దీన్ని కూడా ఇంటిగ్రల్ dW నుంచే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ PdV. బట్ హియర్ P is equal to A/V². So this is A/V² into dV within limits of V1 to V2. అంటే V1 నుంచి V2కి ఇక్కడ టోటల్గా ఘనపరిమాణం వాల్యూమ్ చేంజ్ అయింది కాబట్టి ఈ లిమిట్స్ మధ్య మనం చేసాం అనుకోండి. A/V²లో A ఈజ్ వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి ఇది బయటికి తీసుకొచ్చేస్తే 1/V² into dV. సో దీనికి ఇంటిగ్రల్ ఎంత -1/V. సో కాబట్టి ఇది ఏమైంది -A/V విత్ లిమిట్స్ V1 V2. అంటే ఇది ఏమైంది మనకి లిమిట్స్ అప్లై చేస్తే -A/V2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి A/V1 అయింది. అంటే టోటల్గా మనకి ఇంటర్నల్ వర్క్ ఎంత అయింది A/V1 మైనస్ A/V2 అవుతుంది అన్నమాట. సో W2 is equal to మనకి A/V1 మైనస్ A/V2. అంటే ఇదంతా కూడా వాయువే చేసింది. ఈ ఇంటర్నల్ వర్క్ ఎక్స్టర్నల్ వర్క్ అంతా కూడా ఇట్ ఈస్ డన్ బై ది సిస్టమ్. అంటే మన వాయు వ్యవస్థ పనిచేసింది కాబట్టి ఇప్పుడు టోటల్ వర్క్ మనకి ఎంత అవుతుంది ఎక్స్టర్నల్ వర్క్ ప్లస్ ఇంటర్నల్ వర్క్ అంటే P2 V2 మైనస్ P1 V1 plus A/V1 minus A/V2. This is equation 1. This is the equation 2. This is the total work done by the system. మొత్తం పని అన్నమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే లెట్ us consider వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ P plus A/V² into V minus V is equal to RT. This is for 1 gram of a real gas. అంటే 1 గ్రాము నిజవాయువుకి సమీకరణం వాన్ డెర్ వాల్ సమీకరణం తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది PV మైనస్ PV ప్లస్ A/V మైనస్ AB/V². This is equal to RT. సో ఇక్కడ AB అనేది వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్స్. దే ఆర్ వెరీ స్మాల్ వాల్యూస్. స్మాల్ వాల్యూస్ కాబట్టి AB/V² టర్మ్ ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేసామని అనుకుంటే మనకి PV is equal to మనకి ఎంత వస్తుంది ఇట్ ఈస్ ఈక్వల్స్ టు RT మైనస్ PV RT ప్లస్ PV మైనస్ A/V. సో ఈ టర్మ్ క్యాన్సిల్ చేసాం. దీన్ని PV యొక్క వాల్యూ రాసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని అటుపక్కకి తీసుకెళ్ళాం. ఇది మైనస్ ప్లస్ అయింది, ఇది ప్లస్ మైనస్ అయింది. సో ఇప్పుడు ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి దీన్ని అప్లై చేసాం అనుకోండి. P1 V1 ఇది ఇక్కడ ఏమవుతుంది మనకి RT ప్లస్ P1V మైనస్ A/V1. అలాగే P2 V2 is equal to RT plus P2B minus A/V2.
సో ఇప్పుడు మనకి P2 V2 మైనస్ P1 V1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. P2 V2 మైనస్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం రాసుకుంటే ఎంత అవుతుంది? RT క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఇక్కడ మనం చూస్తే దిస్ మచ్ మైనస్ దిస్ మచ్ అంటే P2B మైనస్ P1B మైనస్ A బై మైనస్ A బై V2 మైనస్ A బై V1 ఇది మైనస్ ఇది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే b కామన్ గా ఉంది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? b ఇంటూ P2 మైనస్ P1 అవుతుంది. అలాగే దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ప్లస్ a బై V1 మైనస్ a by V2. So this value is now substituting in the equation 2. అంటే రెండో సమీకరణంలో ప్రతిక్షేపించాలనుకుంటే W ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. W is equal to మనకి ఎంత? P2 V2 minus P1 V1 plus A by V1 minus A by V2. కాబట్టి ఇది ఏమైంది మనకి? B into P2 minus P1 plus A by V1 minus A by V2 plus A by V1 minus A by V2. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసాం అనుకోండి. యాక్చువల్గా మనకి P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి P1 ఎక్కువ P2 తక్కువ కాబట్టి దీన్ని P1 మైనస్ P2 ఫార్ములా రాసాం అనుకోండి. ఇది ఏమవుతుంది? మైనస్ ఆఫ్ B ఇంటూ P1 మైనస్ P2 అవుతుంది. ఇది ఈ రెండింటిని మనం కలిపేసాం అనుకుంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ A బై V1 మైనస్ A బై V2 మైనస్ B ఇంటూ P1 మైనస్ P2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో ఇది టోటల్ వర్క్ డన్కి సంబంధించిన ఈక్వేషన్. ఇక దీన్ని మరింత సింప్లిఫై చేయడం కోసం లెట్ us కన్సిడర్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. P plus A by V square into V minus B is equal to RT సమీకరణాన్ని మనం తీసుకున్నాం అనుకో. ఈ సమీకరణాన్ని తీసుకుంటే AB అనేవి వెరీ స్మాల్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మన కంఫర్టబిలిటీ కోసం వాటిని ABలను నెగ్లెక్ట్ చేసాం అనుకుంటే PV is equal to RT గా రాసుకోవచ్చు. PV is equal to RT గా రాసుకోవచ్చు. దీని నుంచి P1 is equal to ఏమవుతుంది? RT by V1 రాదు మనకు కావాల్సిన వాల్యూ కాబట్టి V1 is equal to RT by P1 అవుతుంది. అలాగే V2 is equal to RT by P2 అవుతుంది. Now these two values are substituting in the equation 3. అంటే W కి సంబంధించిన ఈక్వేషన్ లో ఈ రెండు విలువల్ని ప్రతిక్షేపించాం అనుకోండి. ఈ రెండు విలువల్ని ప్రతిక్షేపిస్తే W is equal to మనకి ఎంత అవుతుంది? W is equal to 2 into A by V1. A by V1 అంటే RT by P1 కాబట్టి A into P1 by RT అవుతుంది. అంటే V1 బదులు RT by P1 రాసాం. సో RT by P1 కాబట్టి P1 పైకి వెళ్ళింది. అలాగే A into P2 by RT. Minus B into P1 minus P2. సో థర్డ్ ఈక్వేషన్ లో V1 V2 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ P1 P2లు మనం తీసుకుంటే 2A by RT కామన్ గా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ A by RT కామన్ కాబట్టి దీన్ని బయటికి తీసుకొచ్చామని అనుకుంటే 2A by RT into P1 minus P2 minus B into P1 minus P2.
this implies P1 minus P2 into 2A by RP minus B. This gives the resultant work done by the system. అంటే మన వ్యవస్థ చేసిన మొత్తం పనికి సమీకరణం. అంటే ఎక్స్టర్నల్ వర్క్ ఇంటర్నల్ వర్క్ కలిపి ఇక్కడ మనం చూసుకుంటాం. ఇక్కడ వ్యవస్థ పనిచేసింది. వ్యవస్థ పనిచేసింది కాబట్టి పని చేయాలి అంటే ఇట్ రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ, అంటే కొంత శక్తి కావాలి. బట్ అవర్ సిస్టమ్ ఈజ్ టోటల్లీ ఇన్సులేటెడ్. మొత్తం అంతటినీ కూడా అధమవాహక పదార్థంతో నిర్మించిన స్తూపంలో మనం ఇది చేస్తున్నాం కాబట్టి, ఉష్ణబంధితో చేసాం కాబట్టి ఈ వర్క్కి కావలసిన రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ ఈజ్ గెయిన్డ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. అంటే దాని నుంచే తీసుకుంటుంది అన్నమాట. అంటే అంతర్గత శక్తి నుంచి తీసుకుంటుంది. అంతర్గత శక్తి నుంచి ఎప్పుడైతే హీట్ ఎనర్జీని గెయిన్ చేసిందో దట్ కాజెస్ ఫాల్ ఇన్ టెంపరేచర్. అంటే టెంపరేచర్లో తగ్గుదల ఏర్పడుతుంది. సో ఈ తగ్గుదల మనం మైనస్ డిటి అంటే టెంపరేచర్లో కలిగే మార్పు మనకి అంటే నెగిటివ్ సైన్ ఎందుకు వేసామంటే తగ్గుతుంది అని చెప్పడం కోసం డిటి అనేది అనుకుంటే దీనికి రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ మనకి ఎంత అవుతుంది? Q ఈజ్ ఈక్వల్ టు MHD ఫార్ములా నుంచి మనం తీసుకుంటే హియర్ M ఈజ్ 1 గ్రామ్ మోల్ అనుకుంటున్నాం కాబట్టి M ఈజ్ 1 అయింది. Q ఈజ్ ఈక్వల్ టు MHD నుంచి మనం దీన్ని అనుకుంటే M ఈజ్ ఈక్వల్ టు 1, S ఈజ్ ఈక్వల్ టు Cp అండ్ టెంపరేచర్ మనకి dt మైనస్ dt అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ గెయిన్డ్ ఫ్రమ్ ది ఇంటర్నల్ ఎనర్జీ. అంటే అంతర్గత శక్తి నుంచి అది ఈ పని చేయడానికి తీసుకున్న శక్తి. కాబట్టి దీన్ని మనం జౌల్స్లో మాట్లాడుకుంటే ఇంటూ జే అవుతుంది, అంతకనే ఏం కాదు. సిజే సిస్టంలో మనకి dt ఇంటూ సిపి మైనస్ సిపి dt అని రాస్తాం, లేదా మైనస్ సిపి ఇంటూ dt మైనస్ జి అని. సో ఇదంతా కూడా ఈ వర్క్ చేయడానికి కావాల్సిన హీట్ ఎనర్జీ కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి సమానం అయ్యేటట్టుగా మనం చేసుకుంటే మైనస్ సిపి జే ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? P1 మైనస్ P2 ఇంటూ 2A by RT minus B, or this implies minus dt. అంటే ఫాలింగ్ టెంపరేచర్ డ్యూరింగ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఉష్ణోగ్రతలో కలిగే తగ్గుదల ఎంత అనేది మనం చూసుకుంటే ఏమైంది? P1 మైనస్ P2 బై Cp ఇంటూ J ఇంటూ 2A by RT మైనస్ B. లేదు మార్పు కావాలనుకోండి dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ P1 మైనస్ P2 బై CpJ ఇంటూ 2A బై RT మైనస్ B అవుతుంది. ఇక్కడ మనకి Cp అనేది కాన్స్టెంట్, J కాన్స్టెంట్. P1 మైనస్ P2 అనేది ప్రెజర్ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ బికాస్ P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2. కాబట్టి ఇక్కడ ఇది నెగిటివ్ అవ్వాలంటే దీని మీద ఆధారపడుతుంది. సో అంటే దీని మీద ఆధారపడుతుంది అంటే dt నెగిటివ్ అవ్వాలంటే ఏమవుతుంది? 2A ప్లస్ 2A బై RT మైనస్ B ఈజ్ పాజిటివ్. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ కాబట్టి dt నెగిటివ్ అవుతుందంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. 2A బై RT మైనస్ B అనేది పాజిటివ్ అయితే మనకి అంటే సో ఈ కేసెస్ మనం డెరైవ్ చేయడానికి ముందు మనం చూడండి ఉష్ణోగ్రతలో కలిగే మార్పు దేని మీద ఆధారపడింది అనేది ఈ సమీకరణం నుంచి చూస్తే మనకి అంటే దేర్ ఆర్ 3 లాస్ చెప్పుకున్నాం. అందులో సెకండ్ లా థర్డ్ లా చూసాం అనుకోండి. ఇదంతా కాన్స్టెంట్ అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది అని అనుకోండి. ఏబి అండ్ ఆర్ఆర్ కాన్స్టెంట్స్. టెంపరేచర్ అంటే తొలి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచినప్పుడు ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది P1 మైనస్ P2 అంటే ప్రెజర్ డిఫరెన్స్ కి ప్రపోర్షనల్ గా ఉంది. ప్రెజర్ డిఫరెన్స్ కి ప్రపోర్షనల్ గా ఉంది. ఫర్ ఏ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఒక పర్టికులర్ ప్రెజర్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేసామని అనుకుంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఇనీషియల్ టెంపరేచర్.
ఇది పెరిగే కొద్దీ dt తగ్గిపోతూ ఉంటుంది, ఇది తగ్గే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. అదే మనం లాస్ట్ కింద చెప్పుకున్నాం, సెకండ్ రిజల్ట్ థర్డ్ రిజల్ట్ కింద మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనకి ప్రెజర్ డిఫరెన్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది, టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది అంటే ఉష్ణోగ్రతలో కలిగే మార్పు పీడన వ్యత్యాసానికి అనులోమంగాను తొలి ఉష్ణోగ్రతకి విలోమంగాను ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ మనం చూస్తే పాజిటివ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కూలింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చూస్తే 2a/RT - b ఈజ్ పాజిటివ్, దెన్ dt ఈజ్ నెగిటివ్, అంటే ఇట్ ఈస్ కూలింగ్ ఎఫెక్ట్. 2a/RT - b ఈజ్ పాజిటివ్, దెన్ dt ఈజ్ నెగిటివ్. అంటే dt నెగిటివ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సెకండ్ వన్ 2a/RT - b ఈజ్ నెగిటివ్. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం చూస్తే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి dt పాజిటివ్ అయింది. dt పాజిటివ్ అవడం అంటే ఏంటి? టెంపరేచర్ పెరుగుతుందని, అంటే టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇఫ్ 2a/RT - b is 0, there is no change in its temperature, neither cooling or heating. అంటే వేడెక్కడం కానీ చల్లబడడం కానీ జరగదు, ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. సో ఎక్కడైతే ఉష్ణోగ్రతలో మార్పు ఉండదని అనుకుంటున్నామో ఆ పర్టికులర్ టెంపరేచర్ని మనం ఏమంటున్నాం? ఇన్వర్షన్ టెంపరేచర్ అన్నాం. కాబట్టి మనకి 2a/RT నుంచి ఈ ఈక్వేషన్ నుంచి మనం తీసుకుంటే 2a/RT is equal to b. In this case, this temperature is called as inversion temperature. It is denoting with Ti. Then Ti is equal to మనకి ఎంత వస్తుంది? 2a/RT. This is the expression for inversion temperature. అలాగే ఇప్పుడు మనకి జౌల్ కెల్విన్ కూలింగ్, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ రెండింటి ఈక్వేషన్స్ మనం చూసాం అనుకోండి. dt/dp వచ్చిందంటే ఇది ఇక్కడ తీసుకొచ్చాం అంతే. అక్కడ ఇక్కడ అడిషనల్గా j వచ్చింది అంటే dt/dp is equal to at constant h is equal to అంటే ∂T/∂p at constant h is equal to 1/Cp into 2a/RT - b. రెండు ఈక్వేషన్స్ ఒకటే, కాకపోతే అక్కడ కోఎఫిషియంట్ అన్నా ఇక్కడ కూలింగ్ ఎక్స్ప్రెషన్ అన్నా, అంటే కేవలం ఉష్ణోగ్రతలో కలిగే మార్పుకు సమీకరణం రాశాం. అక్కడ మనకి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ రాశాం. అంటే బోత్ ఆర్ సేమ్, ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి. కారణం ఏంటి? ఇది ప్రెజర్ డిఫరెన్స్ కాస్త ఇక్కడికి వచ్చింది. ఓకే సరే, ఇక రిలేషన్ బిట్వీన్ Ti అండ్ Tc అనేది మనం చూస్తే Ti ఈజ్ ఈక్వల్ టు మనకి 2a/RT వచ్చింది. అలాగే Tc అంటే క్రిటికల్ టెంపరేచర్, సందిగ్ధ ఉష్ణోగ్రత అంటే వాయువుకు సంబంధించిన సందిగ్ధ ఉష్ణోగ్రత. ఇది ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్లో మనం వాయువును ద్రవాలుగా మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు రెడ్యూస్ ది టెంపరేచర్ బిలో టు ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్. అంటే వాయువును ద్రవంగా మార్చాలి అంటే మనం ఫస్ట్ దాని యొక్క ఉష్ణోగ్రతని దాని యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా తక్కువకు తీసుకొచ్చినప్పుడే వాయువును ద్రవంగా మార్చడం అనేది సాధ్యమవుతుంది. అయితే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని అంటే చాలా తక్కువ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఇది సాధించాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేయడానికి మనకి Ti కన్నా తక్కువ ఉంటే చాలు. కానీ వాయువు ద్రవంగా మార్చాలి అంటే Tc కన్నా తక్కువ. కాబట్టి ఇదేమవుతుంది అనేది మనం చూస్తే 8a/27R. Tc యొక్క విలువ ఎంత? 8a/27R. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ అంటే Tiకి Tcకి మధ్య రిలేషన్ మనం చూసాం అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి Ti/Tc ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2a/RB బై 8a/27RB. This is equal to 2a/RB into 27RB by 8a. A క్యాన్సిల్ అయింది, RB క్యాన్సిల్ అయింది, దీనిలో 4 టైమ్స్ పోయింది అని అనుకుంటే 27/4 ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 6.75. అంటే రేషియో బిట్వీన్ ది Ti and Tc is equals to 6.75. అంటే that implies Ti is equal to 6.75 times of its Tc. అంటే విలోమ ఉష్ణోగ్రత అనేది
సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా 6.75 రెట్లు ఉంటుందన్నమాట. కాబట్టి మనం జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ TA కన్నా తక్కువ ఉండేటట్టు చేసి రిపీటెడ్గా దీన్ని యూజ్ చేయడం ద్వారా టెంపరేచర్ గ్రాడ్యువల్గా మనం స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ ఫైనల్గా TC కన్నా తక్కువకి, సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా తక్కువకి తీసుకొస్తే దెన్ we liquefy ది గ్యాసెస్, అంటే అప్పుడు వాయువులను ద్రవాలుగా మార్చడం అనేది జరుగుతుంది. దీనికోసం మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే రీజనరేటివ్ కూలింగ్ అంటాం. పునరుత్పాదక శీతలీకరణం ఈ ప్రక్రియ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.